క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. కడప మేత్రాసనం మాసపేట విచారణ, దివ్యవాణి టీవీ, దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు పతంగి క్రిస్టోఫర్, మేరీ రీమా కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానాలు దయచేయమని కోరుతూ దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సత్ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. కేసరపల్లి విచారణ, దివ్యవాణి టీవీ, దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు కీర్తిశేషులు దోమ జోజప్ప, కీర్తిశేషులు మరియమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతి మరియు కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానములు, పిల్లలకు మంచి భవిష్యత్తు తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలి వీరి కుమార్తెలు డి ఉదయ తార, లూర్దు తార, రెజీనా, జత్రుత మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం ఆర్సీపురం విచారణ, జోసెఫ్ అలెగ్జాండర్ పీటర్, ఎలిజబెత్ జోసెఫ్ సేవియర్ పీటర్, అంతోనీ పీటర్, సాధన పీటర్, సాంబ ఏంజలీనా, సాంబ శివ, సాంబ ఆరుష్, సాంబ అర్ణవ్, జోసెఫ్ అలెన్ పీటర్, జోసెఫ్ ఆద్యాన్ పీటర్లకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు, అంతోనీ థామస్ గారికి మంచి ఆరోగ్యం దయచేయాలని కుటుంబంలో మరణించిన ఆత్మలకు మరియు దిక్కులేని ఆత్మలకు నిత్య విశ్రాంతి దయచేయమని జేసు తిరుహృదయం పేరిట దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం బోయనపల్లి విచారణ, అల్లం అంతోని గారికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని కోరుతూ దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలి పూజ అంతోని వారి పండుగ సందర్భముగా సమర్పిస్తున్నారు. కర్నూలు మేత్రాసనం నందికొట్కూరు విచారణ, నందికొట్కూరులోని సెయింట్ మేరీస్ హై స్కూల్కు దేవుడు చేసిన మేలులకు గాను కృతజ్ఞతలు. రాబోయే కాలంలో స్కూలు అభివృద్ధి చెందాలని జర్మనీలో చదువుకుంటున్న కుమారుడు అంతోని స్నేహితును, కూతురు డాక్టర్ హిమవర్షిణీలను దేవుని కృపతో నింపాలని, వారికి ఉజ్వల భవిష్యత్తు దయచేయమని, కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని, డాక్టర్ అంతయ్య గారి కుటుంబ సభ్యులందరినీ దీవించాలని కోరుతూ జోసెఫ్ కెనడీ, నిర్మలా కుటుంబ సభ్యులు, పాదువాపురి పునీత అంతోని వారి మధ్యస్థ ప్రార్థన ద్వారా దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. పలకలూరు వెంకట సుబ్బమ్మ, పి శ్రీరాములు, పి విజయభాస్కర్, సిస్టర్ జయశీల, కొచ్చెల్ల శివకుమార్ కుటుంబం, కె హరిత కుటుంబం, కె విమల్ రాజేంద్ర కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు తలంపులు నెరవేరాలని దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతలు తెలుపుతూ కుటుంబ సభ్యులు పాదువాపురి పునీత అంతోని వారి మధ్యస్థ ప్రార్థన ద్వారా దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం శంషాబాద్ విచారణ, దొడ్డ క్రాంతికుమార్ రెడ్డి, అర్పితారెడ్డి, సాచిరెడ్డిలకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానములు దయచేయమని, తలంపులు నెరవేరాలని మరియు సాచిరెడ్డికి మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ దొడ్డ విజయరాణి మరియు కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. నిమిషాల్లో దివ్య పూజ బలి ప్రారంభమవుతుంది. ఇంకా ఎవరైనా పూజలు రాయించుకోవాలనుకుంటే పూజలు రాయించుకోండి. ఇప్పుడు ఈనాటి పండుగ దివ్య పూజా బలిని దివ్యవాణి టీవీ ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేస్తూ ఉంది. దివ్యవాణి టీవీ ఛానల్తో పాటు శుభవచనం టీవీ ఛానల్ మరియు ఆత్మదీపం టీవీ ఛానల్ మరియు మన పుణ్యక్షేత్ర పునీత అంతోని వారి పుణ్యక్షేత్ర యూట్యూబ్ ఛానల్ మరియు ఫాదర్ అల్లం మనోజ్ గారి యూట్యూబ్ ఛానల్
ప్రత్యక్ష ప్రసారాలు చేస్తున్నాయి. ఎవరైనా ఈ దివ్య పూజాబలిని ప్రత్యక్ష ప్రసారం మరి ఎవరైనా చూడాలనుకున్నటువంటి వాళ్ళు దూర ప్రాంతంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ లింక్స్ మీరు పంపిస్తే దివ్యవాణి, శుభవచనం, ఆత్మదీపం, పునీత అంతోని వారి పుణ్యక్షేత్రం, ఫాదర్ అల్లం మనోజ్, ఈ యూట్యూబ్ ఛానల్స్ అన్నీ కూడా ఈ పండుగ దివ్య పూజ బలిని ప్రత్యక్ష ప్రసారం చేస్తూ ఉన్నాయి. సిస్టర్స్, మీరు ప్రత్యేక విధంగా మీకోసం ఎక్స్ట్రా ముందు కుర్చీలు వేశారు, వచ్చి కూర్చోవలసిందిగా మనం చేస్తున్నాం. మల్లవరపు జోసెఫ్ అశోక్ కుమార్ కుటుంబమును దీవించమని వారు తలంచిన తలంపులు నెరవేరినట్లుగాను, తుంగ పెదశౌరయ్య సుబ్బమ్మ కుటుంబమును దీవించి వారి తలంపులు నెరవేరినట్లుగా బాలసుందరరావు భారతీ కీర్తన భార్గవిని దీవించమని, ప్యాట్రిక్ ఆనందరాజు సుజాత కుటుంబమును దీవించమని, మరణించిన ప్రేమ్ సాగర్ ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని కుటుంబంలో తలంపులు నెరవేరినట్లుగాను, కొండలు లక్ష్మి, శ్రీనివాస్, నాగలక్ష్మి వీరి కుటుంబమును దీవించి తలంచిన తలంపులు నెరవేరినట్లుగాను, వై బుజ్జి, వై ప్రదీప్, వైవి సతీష్ వీరి కుటుంబమును దీవించి వీరు తలంచిన తలంపులు నెరవేరినట్లుగా, సొసైటీ సెయింట్ యాన్స్ పనిచేస్తున్నటువంటి మదర్ అంతోనమ్మ గారికి మంచి ఆరోగ్యమును దయచేయమని, సిస్టర్ ట్రీజా మేరీ గారికి మంచి ఆరోగ్యమును దయచేయమని, మదర్ ఇగ్నేశమ్మ గారి ఆత్మకు, దిక్కులేని ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని, చిన్నబత్తిని బాలస్వామి, లూర్దు మేరీ కుటుంబమును దీవించి ఉద్యోగంలో ఎటువంటి ఆటంకములు కలగకుండా కీర్తనకు మంచి ఉద్యోగమును దయచేయనట్లుగాను, మరణించిన చిన్నబత్తిని పెద్ద పాపయ్య, చిన్నమ్మ, పోలిసిటీ జోజి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని, ఒక కుటుంబమునకు దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా వారు తలంచిన తలంపులు నెరవేరాలని, మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని, ఎం ప్రసన్న సాగర్ కుటుంబమును దీవించి వారు తలంచిన తలంపులు నెరవేరినట్లుగాను, ఆకురాతి జోసెఫ్ బెర్నార్డ్, ఉమామేరీ కుటుంబమునకు దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా లూర్దుకు మంచి ఆరోగ్యం మహాపునీత అద్భుతాల అంతోని వార, మహాపునీత అద్భుతాల అంతోని వార, మము బ్రోవరావా, మము కావరావా, యేసే మము దర్శింపా వేడరావా, మము బ్రోవరావా, మము కావరావా, యేసే మహాపునీత అద్భుతాల అంతోని వార, మహాపునీత అద్భుతాల అంతోని వార. మూగ ప్రాణులకు మత్స్యములకు దేవుని మహిమను ప్రకటించినావా, వానలను విపత్తులను నీ భక్తితో శాసించినావా, మూగ ప్రాణులకు మత్స్యములకు దేవుని మహిమను ప్రకటించినావా, వానలను విపత్తులను నీ భక్తితో శాసించినావా, దేవదేవుడే
దేవదేవుడే నీ ముందు నిలువా నిండైన జీవితము అర్పించినావా మము బ్రోవరావా మము కావరావా యేసే మము దర్శింప వేడరావా మహాపునీత అద్భుతాల అంతో నీవారా మహాపునీత అద్భుతాల అంతో నీవారా దైవ భీతియు క్షమా గుణమును జీవితమంతయు పాటించినావా యేసునకై మరణించా యాజకునిగా ఆశించినావా దైవ భీతియు క్షమా గుణమును జీవితమంతయు పాటించినావా యేసునకై మరణించా యాజకునిగా ఆశించినావా సాధుశీలివై క్రీస్తేసు మాటలో పావన నాలుకతో వర్ధిల్లినావా సాధుశీలివై క్రీస్తేసు మాటలో పావన నాలుకతో వర్ధిల్లినావా మము బ్రోవరావా మము కావరావా యేసే మము దర్శింప వేడరావా మహాపునీత అద్భుతాల అంతో నీవారా మహాపునీత అద్భుతాల అంతో నీవారా మా సంపదలున్న చోటనే హృదయముండునని ఎరిగించినావా ఆశలను నిరాశలను ఎదురించా ప్రార్థించినావా మా సంపదలున్న చోటనే హృదయముండునని ఎరిగించినావా ఆశలను నిరాశలను ఎదురించా ప్రార్థించినావా కానని వస్తువుల కనపరచువారా తీరని వెతలను తొలగించువారా కానని వస్తువుల కనపరచువారా తీరని వెతలను తొలగించువారా మము బ్రోవరావా మము కావరావా యేసే మము దర్శింప వేడరావా మము బ్రోవరావా మము కావరావా యేసే మము దర్శింప వేడరావా మహాపునీత అద్భుతాల అంతో నీవారా మహాపునీత అద్భుతాల అంతో నీవారా మము బ్రోవరావా మము కావరావా యేసే మము దర్శింప వేడరావా మము బ్రోవరావా యేసే మము దర్శింప
వాక్యంతో ఈ దివ్య పూజా బలి ప్రారంభించడం జరుగుతుంది. అందరం కూడా లేచి నిలబడి ఈ స్వాగత నృత్యమును ఆరంభిస్తూ ఉండగా దేవునికి స్తుతులు స్తోత్రములు సమర్పిస్తూ మరి పూజ్య గురువులను పీఠాధిపతులను మరి సహృదయంగా మన మధ్యకు ఆహ్వానించుదాం. स्वागत सुमांजलि दिए, सुस्वागत सुमांजलि दिए. स्वागत सुमांजलि दिए, सुस्वागत सुमांजलि दिए. स्वागत सुमांजलि दिए, सुस्वागत सुमांजलि दिए. అహరోను వలెనే పిలువబడిన, అహరోను వలెనే పిలువబడిన నిరంతర యాజకుడా, యాజకుడా, నిరంతర యాజకుడా. స్వాగత సుమాంజలి దియే, సుస్వాగత సుమాంజలి దియే. పదసరి కాంత కాంత గరి సాంస సాంసరి సదాంత కాంత సదపా. గరి సా రి సదా సదపా. పదస పదస రి గరి సా రి సదా సదపా. ఉన్నత పిలుపుతో పిలువబడిన అత్యున్నతమైన కాపరి, ఉన్నత పిలుపుతో పిలువబడిన అత్యున్నతమైన కాపరి. నీ సన్నిధిలో నాట్యమాడి, నీ సన్నిధిలో నాట్యమాడి పరవశించెదను, పరవశించెదను. స్వాగత సుమాంజలి దియే, సుస్వాగత సుమాంజలి దియే. స్వాగత సుమాంజలి దియే, సుస్వాగత సుమాంజలి దియే. సర్వలోకపాలకా తండ్రి దేవా వందనం, నిత్య జీవ మార్గమా యేసు దేవా వందనం, నిరతము నడిపించు ఆత్మదేవా వందనం, ఎనలేని వరములనిచ్చు త్రిత్వైక దేవా కురిపించు నీ పరిశుద్ధ దీవెనలు
నీ పరిశుద్ధ దీవెనలు దేవుని ప్రణుతించగా యేసయ్య ప్రేమను కొనియాడగా జగమేలు దేవుని ప్రణుతించగా యేసయ్య ప్రేమను కొనియాడగా ఆత్మానుసారము జీవించగా త్వరపడి రండి ప్రియ సంగమా ఆత్మానుసారము జీవించగా త్వరపడి రండి ప్రియ సంగమా పరవశించిన హృదయముతో ధూపదీప పుష్పాంజలితో దేవాది దేవుని స్తుతించెదం పరవశించిన హృదయముతో ధూపదీప పుష్పాంజలితో దేవాది దేవుని స్తుతించెదం జగమేలు దేవుని ప్రణుతించగా యేసయ్య ప్రేమను కొనియాడగా మనుగోని పాపము భరించగా శ్రీయేసు మనిషిగా అరుదించెను మనుజాని పాపము హరించగా శ్రీయేసు మనిషిగా అరుదించెను కలువరి గిరిలో బలియాగముతో కలువరి గిరిలో బలియాగముతో మనలను దేవుని దరి చేర్చెను మనులను దేవుని దరి చేర్చెను దరి చేర్చెను దరి చేర్చెను పరవశించిన హృదయముతో ధూపదీప పుష్పాంజలితో దేవాది దేవుని స్తుతించెదం పరవశించిన హృదయముతో ధూపదీప పుష్పాంజలితో దేవాది దేవుని స్తుతించెదం జగమేలు దేవుని ప్రణుతించగా యేసయ్య ప్రేమను కొనియాడగా జగమేలు దేవుని ప్రణుతించగా యేసయ్య ప్రేమను కొనియాడగా ప్రియ సహోదరి సహోదరులారా, పునీత అద్భుతాల అంతోని వారి భక్తులారా, ఈ చల్లని సాయం వేళ మనందరం కూడా ఈ పునీత అంతోని వారి పుణ్యక్షేత్ర ప్రాంగణములో మన దేవాలయ 36వ వార్షికోత్సవ మహోత్సవాన్ని జరుపుకోవడానికి, పునీత అంతోని వారి పండుగను వైభవంగా జరుపుకోవడానికి ఇక్కడ సమావేశమై ఉన్నాం. పిల్లరా, గత 5 వారాలుగా మనము పునీత అంతోని వారి పేరిట ఇక్కడ సమావేశమై మన ప్రత్యేక తలంపుల కోసం ఆ పునీత అంతోని వారి మధ్యస్థ ప్రార్థన ద్వారా ఆ కరుణామయుడైన దేవుని మనం అర్థించి ఉన్నాం. ఈ రోజున పునీత అంతోని వారి పండుగ రోజున మన పూజ్య పీఠాధిపతులు మహాగణత వహించిన చిన్నాబత్తెని భాగ్యయ్య తండ్రి గారు, అదేవిధంగా మన మేత్రాసన గురువులతో కలిసి ఇతర సభల గురువులతో కలిసి ఈ వార్షికోత్సవ దివ్యబలి పూజను ఆరంభించబోతూ ఉండగా, పిల్లరా, మనము ఏ ఉద్దేశము చేతనైతే ఇక్కడ సమావేశమై ఉన్నామో అనేక గ్రామాల నుండి, అనేక ప్రాంతాల నుండి వివిధ రకములైనటువంటి మనవులతో, ఉద్దేశాలతో ఇదిగో ఈ పండుగలో మనందరం కూడా పాల్గొనడానికి వచ్చి ఉన్నాం. మనందరం కూడా భక్తియుతంగా ఈ దేవబలి పూజలో మేర మర్యాదలతో, భక్తి ప్రపత్తులతో మనం ఆ భగవంతుని ప్రార్థించుదాం.
ఇప్పటి వరకు చదవబడినటువంటి పూజాబలి ఉద్దేశాల కోసం, అదేవిధంగా చదవబడబోతూ ఉన్నటువంటి పూజాబలి ఉద్దేశాల కోసం, మరి ముఖ్యంగా మన వ్యక్తిగత తలంపుల కోసం, కుటుంబ అవసరాల కోసం పునీత్ అంతోని వారిని అర్థించుదాం. మరి ముఖ్యంగా ఈ వారములో పాఠశాలలు పునఃప్రారంభమవుతూ ఉన్నాయి. అదేవిధంగా కళాశాలలు ప్రారంభం కాబోతూ ఉన్నాయి. మన కుటుంబాలలో ఉన్నటువంటి విద్యార్థులు, యువకులు మరలా తిరిగి కళాశాలలకు, పాఠశాలలకు వెళ్ళబోతున్నటువంటి తరుణంలో, మరలా ఉపాధ్యాయులు ఒక క్రొత్త విద్యా సంవత్సరం కోసమై సమాయత్తమవుతున్నటువంటి ఈ యొక్క తరుణంలో ఈ బిడ్డలందరి కోసం కూడా ప్రత్యేకంగా ప్రార్థించుదాం. అంతేకాదు, మరి ముఖ్యంగా రైతులు మరొక క్రొత్త సంవత్సరం కోసమై ఆకాశము వంక చూస్తూ ఏరువాక సాగించాలి అని వారు ప్రయత్నాలు సాగించుచూ ఉండగా, మరి ఆ వ్యవసాయ రంగంలో కూడా అభివృద్ధిని సాధించేలా సకాలంలో వర్షాలు కురిసి రైతులందరినీ భగవంతుడు ఆశీర్వదించాలి అని, వారు విత్తబోయేటువంటి విత్తనము నూరంతల ఫలితాన్ని ఆ రైతులకు ఇవ్వాలి అని ప్రత్యేకంగా ఈ దివ్యబలి పూజలో రైతుల కోసం, అదేవిధంగా విద్యార్థుల కోసం, ప్రత్యేకంగా మనందరి భక్తుల మనవుల కోసం ఈ పూజా బలిని అర్పించవలసిందిగా పూజ్య పీఠాధిపతులను, అదేవిధంగా నా సోదర గురువులను నేను అర్థిస్తున్నాను. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన నాథుడైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. ఆత్మతోనూ ఉందురుగాక. ప్రేమైన గురువులు రెవరెండ్ ఫాదర్ విజీస్, ఫాదర్ బాలస్వామి, ఫాదర్ మరీదాస్ మరియు ఫాదర్ చిన్నశౌరెడ్డి, ఇక్కడ అంతోని వారి ష్రైన్ యొక్క రెక్టర్, మరియు ప్రియమైన గురువులారా, కన్యాస్త్రీలారా, సహోదరులారా, ఈనాడు మనం పాదువాపురి అంతోని వారి పండుగను గొప్పగా చేసుకుంటూ ఉన్నాం. ప్రతి మంగళవారం ఒక రకంగా, మరి ఈరోజు ఇంకొక రకంగా అన్ని మరి బిల్డింగులు వెలుగుతున్నాయి, ఆకర్షిస్తూ ఉన్నాయి, ఆ సందడి మనకు తెలియజేస్తూ ఉన్నాయి. మరి పునీత అంతోని వారి పండుగ అని అంటే ఎంతోమందికి, ప్రపంచంలో చాలామందికి ఇష్టం. పునీత అంతోని వారికి స్నేహితులు ఎక్కువ. ఆయన ఎక్కడో పుట్టినా కానీ ప్రపంచం అంతటా కూడా ఆయనకు సోదరులు, సోదరీమణులు, స్నేహితులు చాలామంది ఉన్నారు. అందుకే ఆయన పండుగ ఎక్కడ చేసినా తండోపతండాలుగా జనం వస్తూ ఉంటారు ప్రార్థించుకోవడానికి, మేలులు పొందడానికి. అంతోని వారి ప్రార్థన చాలా శక్తివంతమైనటువంటి ప్రార్థన. అంతోని వారి జీవితం దేవుని ప్రేరణతో నిండి ఉన్నటువంటి జీవితం. దేవుని ఆశీర్వాదాలు ఆయనకు నిండుగా లభించినటువంటి జీవితం. బైబిల్ గ్రంథ సారాంశాన్ని ఆయన తెలుసుకొని ఆచరిస్తూ ఆనందిస్తూ ఆ భక్తిలో పెరిగినటువంటి గొప్ప వ్యక్తి ఎవరు అని అంటే పునీత పాదువాపురి అంతోని వారు. వారు ఒక క్రైస్తవుడిగా మారడమే కాకుండా, ఒక క్రీస్తుకు సాక్షిగా మారడమే కాకుండా, క్రీస్తు ప్రభువుకి ఒక యాజకుడిగా కూడా ఆయన అభిషేకాన్ని పొందాడు. యాజకుడిగా అభిషేకం పొందడమే మాత్రమే కాదు, అటు తర్వాత ఆయన మరి వేదానికి పండితుడిగా, వేద పండితుడు, వేదాన్ని బోధించేటువంటి వాడు, క్షుణ్ణంగా అర్థం చేసుకున్నటువంటి వాడు, నేర్చుకున్నటువంటి వాడు, క్రీస్తు ప్రభు ఎవరో పరిపూర్తిగా తెలుసుకున్నటువంటి వాడు పునీత అంతోని వారు.
అందుకే ఈనాడు మనం ఎంతోమంది ఇక్కడికి వచ్చేసి ఉన్నాం. ఈ పండుగ గొప్పగా మనం చేసుకోవడానికి, గొప్పగా చేసుకోవాలి అని అంటే మన మనసులో కూడా, మన హృదయంలో కూడా పరిశుద్ధత ఉండాలి. మన మనసులో కూడా కల్మషం లేనటువంటి జీవితం ఉండాలి. మన హృదయంలో కూడా శుద్ధి ఉండాలి, హృదయ పరిశుద్ధత ఉండాలి, మంచి హృదయాన్ని కలిగి ఉండాలి. యేసు ప్రభు హృదయం మాదిరిగే దివ్యమైనటువంటి హృదయం. ఆయన స్వభావాలు, 2 స్వభావాలు కలిగి మరి ఎంతో చక్కనైనటువంటి ఆదర్శవంతమైనటువంటి హృదయం కలిగి ఉన్నటువంటి ఆ ప్రభు, మరి ఆ ప్రభు యొక్క హృదయాన్ని పరిపూర్తిగా అర్థం చేసుకున్నటువంటి పునీత అంతోని వారు, మరి వారు కూడా ఆ ప్రభు అనుసరణలో మరి ఎంతో మరి ముందున్నటువంటి వాడు, మనందరికీ ఆదర్శప్రాయంగా ఉన్నటువంటి వాడు. అటువంటి భక్తుని, అటువంటి యాజకుని, అటువంటి శ్రీసభ పండితుడిని మనం ఈనాడు మరి స్మరించుకుంటూ ఉన్నాము, దేవుని ప్రార్థిస్తూ ఉన్నాము. పునీత అంతోని వారి ద్వారా మన యొక్క కుటుంబ అవసరాలను ఆ ప్రభు పాదాల చెంత ఉంచడానికి మరి మనం ప్రయాసపడదాం. మన కోరికలు ఈడేర్చుకోవడానికి, నెరవేర్చుకోవడానికి మనం భక్తియుతముగా పాల్గొని ఆ దీవెనలు పొందడానికి మరి ఈ యొక్క దివ్య బలి పూజలో ప్రత్యేకముగా మనం ప్రార్థించుకుందాం. మనం చేసిన తప్పులు మన్నించమని ప్రభుని ప్రాధేయపడదాం. కడుగుమయా
సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదరుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా ఘనత ప్రభావం, భూలోకమున మంచి మనసున్న మనుజులకు శాంతి. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా ఘనత ప్రభావం, భూలోకమున మంచి మనసున్న మనుజులకు శాంతి. ప్రభువైన సర్వేశ్వరా, పరలోక రాజా, సర్వశక్తి గల మా దేవా, పితయైన సర్వేశ్వరా, నిన్ను పొగడుచున్నాము, నిన్ను స్తుతించుచున్నాము, నిన్ను ఆరాధించుచున్నాము, నిన్ను కీర్తించుచున్నాము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా ఘనత ప్రభావం, భూలోకమున మంచి మనసున్న మనుజులకు శాంతి. నీ మహా వైభవములను నీకు వందనములర్పించెదను, జనితైక పుత్రుడ మా ప్రభువా, యేసుక్రీస్తువా. నీ మహా వైభవములను నీకు వందనములర్పించెదను, జనితైక పుత్రుడ మా ప్రభువా, యేసుక్రీస్తువా. ప్రభువైన సర్వేశ్వరా, సర్వేశ్వరుని గొర్రె పిల్ల, పిత యొక్క పుత్రుడా, లోక పాపములను పరిహరించువాడవు ప్రభువా, మా మనవి ఆలకించండి. పిత కుడి ప్రక్కన కూర్చున్న ప్రభువా, మాకు దయచూపుము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా ఘనత ప్రభావం, భూలోకమున మంచి మనసున్న మనుజులకు శాంతి. సా 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 నీ 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 దా 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 ప ప ప ప గ ప ప గ ప ప ప ప గ ప ప గ ప ప ప ప. ఏలయన నీవు మాత్రమే, నీవు మాత్రమే పవిత్రుడవు, నీవు మాత్రమే ప్రభుడవు, నీవు మాత్రమే మహోన్నతుడవు, ఏలయన నీవు మాత్రమే, నీవు మాత్రమే పవిత్రుడవు, నీవు మాత్రమే ప్రభుడవు, నీవు మాత్రమే
యేసుక్రీస్తువా పితయైన సర్వేశ్వరా పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండు ప్రభువా ఆమేన్ 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 ప్రార్థించుదము. సర్వశక్తి గలవో సర్వేశ్వర, పునీత పాదువా పుర్యంతోను సుప్రసిద్ధ బోధకునిగాను నీ ప్రజల అవసరములందు వారి కొరకు విజ్ఞాపన చేయు మధ్యవర్తిగాను ఏర్పాటు చేసితేవి. కావున క్రైస్తవ జీవిత ప్రమాణములను ఆచరించుటలో అతడు మాకు అండగా నిలుచునుగాక. మేము ఎదుర్కొను జీవిత సంకటములను నీ ఆదరణను పొంద మాపై కృప చూపుము. నీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. దయచేసి వెనక ఉన్నటువంటి వాళ్ళు వసతి గృహంలో కూడా కుర్చీలు, అక్కడ ఫ్యాన్లు కూడా ఉన్నాయి. దయచేసి వెనక నిలబడి ఎవరైనా ఉంటే దయచేసి వసతి గృహంలో ఉన్నటువంటి కుర్చీలను మరి ఉపయోగించుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. అక్కడ ఫ్యాన్లు కూడా ఉన్నాయి. మొదటి పట్టణము యెషయా గ్రంథము 61వ అధ్యాయము 1వ వచనం నుండి 3వ వచనం వరకు. ప్రభువు అయిన యావే నన్ను అభిషేకించెను, తన ఆత్మతో నన్ను నింపెను, పేదలకు శుభవార్తను ప్రకటించుటకును, కృంగిపోయిన వారికి ఉత్సాహం పుట్టించుటకును, బందీలకు విముక్తియు, చెరలోనున్న వారికి విడుదలయు లభించునని తెలియజేయుటకును అతడు నన్ను పంపెను. ప్రభువు అనుగ్రహ వస్త్రము గూర్చియు, మన దేవుడు శత్రువులను శిక్షించు దినమును గూర్చియు ప్రకటించుటకును, శోకించు వారిని ఓదార్చుటకును అతడు నన్ను పంపెను. సియోను నందు దుఃఖించు వారికి బుగ్గికి బదులుగా పూలదండనిచ్చుటకును, శోక వస్త్రమునకు మారుగా ఆనంద తైలమును వసగుటకును, విచారించువారు స్తుతిగీతము పాడునట్లు చేయుటకును అతడు నన్ను పంపెను. తన కీర్తి కొరకు ప్రభువే స్వయముగా నాటుకున్న నీతి వృక్షములు అని ఆ దుఃఖార్తులకు పేరుడుదురు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. బ్రతుకు దినములలో నీ దివ్య మార్గములో జీవింపనేర్పుమయా నా మంచి యేసయ్యా. బ్రతుకు దినములలో నీ దివ్య
మార్గములో జీవింపనేర్పుమయా నా మంచి యేసయ్యా నీ బ్రతుకు దినములలో చెడ్డలు వీడి మంచిని పెంచి శాంతిని ప్రేమించనేర్పుమయా చెడ్డను వీడి మంచిని పెంచి శాంతిని ప్రేమించనేర్పుమయా నీతిమంతులను కనిపెట్టువాడా నీతిమంతులను కనిపెట్టువాడా నిందారహితముగా జీవింతును నిందారహితముగా జీవింతుము బ్రతుకు దినములలో నీ దివ్య మార్గములో జీవింపనేర్పుమయా నా మంచి యేసయ్యా నీ బ్రతుకు దినములలో నీ దివ్య మార్గములో జీవింపనేర్పుమయా నా మంచి యేసయ్యా 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 దైవ సందేశము వ్యాపించిన కొలది ప్రజలు అధిక సంఖ్యలో దేవుని మహిమకు కృతజ్ఞతాస్తోత్రములను అర్పింతురు. రెండవ పఠనము పునీత పౌలు కొరింథీలకు వ్రాసిన 2వ లేఖ 4వ అధ్యాయము 7వ వచనము నుండి 15వ వచనం వరకు. పునీత పౌలు కొరింథీలకు వ్రాసిన 2వ లేఖ 4వ అధ్యాయము 7వ వచనము నుండి 15వ వచనం వరకు. మేము ఆధ్యాత్మిక సంపద గలవారమైనను మేము మాత్రము సామాన్యమగు మట్టి పాత్రలమే. ఏలైనా ఈ మహత్తర శక్తి దేవునిదే కానీ మాది కాదు. మేము అప్పుడప్పుడు కష్టములను ఎదుర్కొనుచున్నాము, కానీ అణిచివేయబడలేదు. మాకు సందేహములు కలిగినను నిస్పృహ మాత్రము కలుగలేదు. శత్రువులు పెక్కుమంది ఉన్నను మేమెప్పుడును ఒక్క మిత్రుడు కూడా లేకుండా ఉండలేదు. తీవ్రమగు గాయములు తగిలినను మేము నశింపలేదు. సర్వదా మా భౌతిక శరీరములలో యేసు మరణమును మోయిచుందుము. ఏలైనా ఆయన జీవము మన శరీరముల యందే ప్రదర్శింపబడును కదా. మా జీవిత కాలమున యేసు కొరకై మేము మరణించు ప్రమాదము ఎల్లప్పుడూ ఉన్నదే. ఇందువలన మా మర్త్య శరీరముల యందు ఆయన జీవము ప్రదర్శింపబడుచున్నది. మృత్యువు మాయందును
జీవము మీ యందును కార్యసాధకమగుచున్నదని దీని అర్థము. నేను విశ్వసించితిని కనుక మాటలాడితిని అని వ్రాసిన వాని యందున్న విశ్వాసపు ఆత్మ మా యందును కలదు. కనుకనే మేమును విశ్వసించుచున్నాము, మాటలాడుచున్నాము. యేసు ప్రభువుని మరణము నుండి లేవనెత్తబడు యేసు ప్రభువు యేసుతో పాటు మమ్మను కూడా లేవనెత్తి మీతో సహా ఒక చోట చేర్చి ఆయన సమక్షమునకు తీసుకొని పోగలడని మాకు తెలియను. ఇదంతయును మీ కొరకే. దైవ సందేశము వ్యాపించిన కొలది ప్రజలు అధిక సంఖ్యలో దేవుని మహిమకు కృతజ్ఞతాస్తోత్రములను అర్పింతురు. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. Hallelujah, 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 hallelujah. నా మాటలాలకించి పాటించువారు మరింత ధన్యులని ప్రభువు పలుకుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏలినవారు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత లూకా గారు వ్రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా శుభవార్త 10వ అధ్యాయము పవిత్ర వచనములు 1 నుంచి 9 వరకు. ఆ పిమ్మట ప్రభువు 72 నియమించి తాను స్వయముగా వెళ్ళవలసిన ప్రతి పట్టణమునకు ప్రతి ప్రాంతమునకు వారిని ఇద్దరిద్దరి చొప్పున ముందుగా పంపెను.
ఆయన వారితో ఇట్లా నేను పంట విస్తారము కానీ పనివారు తక్కువ, కనుక తన పంట పొలమునకు పనివారిని పంపవలసినదిగా యజమానిని ప్రార్థింపుడు. మీరు పండు ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లల వలె మిమ్ము పంపుచున్నాను. మీరు చాలెనైనను జోలెనైనను పాదరక్షలనైనను కొనిపోరాదు. మార్గమధ్యమున మీరు ఎవరిని కుశల ప్రశ్నలు అడగవలదు. మీరు ఏ ఇంట ప్రవేశించిన ఆ ఇంటికి సమాధానము కలుగునుగాక అని చెప్పుడు. శాంతి కాముడు అచటయున్న ఎడల మీ శాంతి అతనికి కలుగును. లేనిచో అది తిరిగి మీకే చేరును. ఆ ఇంటి వారు మీకు పెట్టు అన్నపానీయములను తినుచు త్రాగుచు అచటనే ఉండు. పనివాడు తన కూలికి పాత్రుడు కదా. మీరు ఇల్లిల్లు తిరుగరాదు. మీరు ఏ పట్టణములోనైనా ప్రవేశించునప్పుడు ప్రజలు మిమ్ము ఆహ్వానించి మీ ముందు పెట్టినదేదో దానిని భుజింపుడు. అచట రోగులను స్వస్థపరచి దేవుని రాజ్యము మీ సమీపమునకు వచ్చినదని చెప్పుడు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రేమైన గురువులారా, కన్యాస్త్రీలారా, సహోదరి సహోదరులారా, పునీత అంతోని వారి భక్తులారా, స్నేహితులారా, ఈనాడు మనం పునీత పాదువాపురి అంతోని వారి పండుగను ఎంతో గొప్పగా మనం జరుపుకుంటూ ఉన్నాం. ఈ పండుగ సందర్భంలో మనం భక్తియుతముగా ప్రార్థనలు జరుపుకోవడానికి ఇక్కడికి విచ్చేసి ఉన్నాం. ఈ యొక్క ప్రాంతము, ఈ యొక్క పుణ్యక్షేత్రం అద్భుతాలు జరుగుతూ ఉన్నటువంటి ప్రాంతం, ఒక పవిత్రమైనటువంటి క్షేత్రం, ఒక అపురూపమైనటువంటి పుణ్యక్షేత్రం. ఈ క్షేత్రంలో మనం పాదువాపురి అంతోని వారి ద్వారా ఆయనతో కలిసి దేవుని మనవి పొందడానికి, ఆయన ఆశీస్సులు పొందడానికి
ఆయన దీవెనలు అందుకోవడానికి ఎన్నెన్నో కోరికలతో మనం ఇక్కడకు ఇచ్చేసి ఉన్నాం. ఆ కోరికలన్నీ కూడా ఈనాడు ఆ ప్రభు పాదాల చెంత ఉంచి అంతోని వారి ద్వారా ఒక రికమెండేషన్, మనం ఇక్కడ ఆఫీసుకు కానీ ఎక్కడైనా వెళ్ళాలి అని అంటే ఒక రికమెండేషన్ కావాలి. ఒక గొప్ప వాళ్ళ రికమెండేషన్, ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తి రికమెండేషన్, లేదా ఒక సుపీరియర్ రికమెండేషన్, లేదా ఒక బిషప్ గారి రికమెండేషన్. ఈ విధముగా ఒక రికమెండేషన్తో మనము మన ఆఫీసుల్లో వేరే దేశాల్లో పనిచేయడానికి అవసరమై ఉంటుంది. ఆ విధముగానే ఈనాడు మనందరి కోరికలను తీర్చడానికి మనకి మరి ఈ రికమెండేషన్ లెటర్లు ఇచ్చేటువంటి వాళ్ళు ఎవరు అని అంటే పునీత పాదువాపురి అంతోని వారు. ఆ పునీత పాదువాపురి అంతోని వారు ఆయన వ్రాసి ఇచ్చినటువంటి రికమెండేషన్ అంత బాగా పనిచేస్తుందా అని అంటే మరి ప్రార్థించి చూడు. ఓ 9 మంగళవారాలు ప్రార్థించి చూడు. ఇక్కడ ఈ ప్రాంతంలోకి వచ్చి ఆయనను అర్థించి చూడు, అడిగి చూడు. నీ ప్రార్థనలో ఆయనను భక్తితో హృదయపూర్వకముగా మరి అడిగితే తప్పక ఆయన యొక్క మరి ఆశీర్వాదం, ఆయన యొక్క రికమెండేషన్ పనిచేస్తూ ఉంది అని చెప్పక తప్పదు. ఈ మధ్యనే నేను కూడా ప్రియ సహోదరులారా అంతోని వారి రికమెండేషన్ ఒకటి అడిగాను. ఆ అంతోని వారి రికమెండేషన్ ఏంటి అని అంటే, మొన్న ఒక నెల క్రితం బెంగళూరులో ఒక మీటింగ్ ఉంటే ఆ మీటింగ్కి వెళ్ళాను. ఆ మీటింగ్కి వెళ్ళి అక్కడే మీటింగ్ అయిపోయింది. వెంటనే మాట్లాడుతూ మరి అందరం ఆ రూమ్లోకి వచ్చి సర్దుకొని మరి ఇంటికి వచ్చేసి నేను నా డైరీని అక్కడే మర్చిపోయి వచ్చి నేను ఇల్లంతా వెతుకుతూ ఉన్నాను. మా సెక్రటరీని కూడా కొంచెం గట్టిగా, నేను ఇక్కడే పెట్టా కదా, ఏం చేసావు నా డైరీ అని ఆయన కూడా గట్టిగా మందలించాను. ఇక్కడే కాదు, మరి ఎక్కడైతే ఎయిర్పోర్ట్లో అక్కడ దిగానో అక్కడ ఎవరు కలిసారో వాళ్ళని కూడా తిట్టడం మొదలుపెట్టాను. ఈ విధముగా బీపీ పెరిగి ఆ బీపీ కొంచెం మరి 120 పోయి 80 ఉండాల్సింది, అది 150 పోయి మరి 110కి వచ్చింది. ఈ విధమైనటువంటి బీపీ సందర్భంలో ఆ పునీత అంతోని వారిని ఒకసారి కళ్ళు మూసుకొని ప్రార్థించడం జరిగింది. పునీత అంతోని వారా, మరి పోయినటువంటి వస్తువులు ఇస్తాను అని అన్నారు. నా డైరీ పోయింది, డైరీలో ప్రోగ్రామ్స్ అన్నీ రాసుకున్నాను, నాకు దొరకడం లేదు, ఒక ఆలోచన ఇవ్వవా అని అడిగాను. అడిగితే ఆయన వెంటనే సమాధానం చెప్పావు, నువ్వు ఇక్కడ ఎందుకు వెతుకుతూ ఉన్నావు, ఎక్కడ బెంగళూరులో మర్చిపోయాని వెంటనే చెప్పేశాడు. కాబట్టి రికమెండేషన్ తప్పకుండా పనిచేస్తుంది. నాకు ఆ విధముగా మరి పునీత అంతోని వారు చెప్పడం వల్ల కరెక్ట్గా నేను ఎక్కడైతే ఉంది అని వాళ్ళకి ఫోన్ చేసి చెప్పానో అక్కడే ఉంది. ఆ ఉన్నటువంటి ఆ డైరీని మళ్ళీ వాళ్ళు పోస్ట్లో పంపించారు. అని చూడండి ప్రియ సహోదరులారా, రికమెండేషన్, ఎవరి రికమెండేషన్? మీ సుపీరియర్ది పనికిరాదు. ఎవరి రికమెండేషన్? బిషప్ గారిది కూడా పనికిరాదు. మరి ఎవరిది పనికి వస్తూ ఉంది అని అంటే పునీత అంతోని వారిది. మరి ఆయన్ని ఏ విధముగా కలుసుకోవాలి అని అంటే ప్రార్థన ద్వారా కలుసుకోవాలి. ఈ యొక్క మరి నగరం పాలెంకు వచ్చి నగరం పాలెం ఈ స్థలంలో, ఈ పుణ్యక్షేత్రంలో, ఈ క్షేత్రంలో ఆయనను అడగాలి, ఆయన ద్వారా వెళ్ళాలి. మీకు ఎన్నో కోరికలు మీకు ఉన్నాయి, ఆ కోరికలని దేవుడు తీర్చాలి అని అంటే పునీత అంతోని వారిని భక్తి వ్యక్తపరుచుకొని ఆయనకు తెలియజేసుకొని దానికోసమే మరి కొన్ని వారాలు ప్రార్థించినట్లయితే తప్పక ఆయన మనకు దయచేస్తాడు. అటువంటి గొప్ప సంపద ఆయనలో ఉంది, అటువంటి గొప్ప శక్తి ఆయనలో ఉంది, అటువంటి ఇతరులకు సహాయపడాలి అన్నటువంటి
మనస్సు ఆయనలో ఎంతగానో ఉంది. అదే ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు చదువుకున్నటువంటి పట్టణాలన్నీ కూడా మనకు తెలియజేసేటువంటి విషయమే. యెషయా గ్రంథములో మనం విన్నాం 61వ అధ్యాయంలో ప్రవక్తకు ఇచ్చినటువంటి పని ఏంటో మనం అక్కడ చూసాం. ప్రభు అయిన యావే నన్ను అభిషేకించాడు, ప్రవక్తను దీవించాడు, పిలుచుకుని తన యాజక పదవికి, తన యొక్క పదవికి, తన యొక్క మిషన్కు ఆయనను మలుచుకున్నాడు. ప్రభు అయిన యావే నన్ను అభిషేకించు, ఆయన ఆత్మ నాపై ఉన్నది, పేదలకు సువార్తను ప్రకటించడు. ఆయన అభిషేకించాడు ఎందుకు అని అంటే, పేదలకు ఈ సువార్తను అందించాలి, దేవుని యొక్క వాక్యాన్ని అందించాలి. ఆ దేవుని వాక్యం ఏమి చెబుతుందో ప్రజలకు బోధించాలి, పేదలకు శుభవార్తను ప్రకటించుటకు, హృదయ వేదనలు ఉండేటువంటి వారిని దృఢపరచుటకు, చెరలోనున్నటువంటి వారికి విడుదలయ్యును, బందీలను విముక్తులను గావించడం, మరి ప్రకటించుటకును, ఆయన విముక్తిని ప్రకటించుటకును ఆయన నన్ను పంపెను అని యెషయా తన యొక్క గ్రంథంలో ఎంతో చక్కగా ఆయన క్రీస్తు ప్రభుని గురించి ఈ విధముగా తెలియజేస్తూ ఉన్నాడు. ఆయన కూడా అభిషిక్తుడు, ఆయన నన్ను పిలుచుకున్నాడు, దేవుడు నన్ను పిలుచుకున్నటువంటి ఆయన ఈ పనికి, ఏ పనికి అని అంటే, ఇదిగో పేదలకు శుభవార్త అందించడానికి, హృదయ వేదనలు ఉండేటువంటి వాళ్ళకి మరి ఆ వేదన నుండి వారిని విముక్తి పొందేటువంటి విధముగా చేయడం, చెరసాలలో బంధింపబడినటువంటి వాళ్ళని, ఏ చెరసాలలో బంధింపబడడం అని అంటే పిశాచి చెరసాలలో బంధింపబడినటువంటి మనం బయటికి రావాలి. ఆ విధముగా రావాలి అని అంటే దైవశక్తి మనకు అవసరం, ఆత్మ అభిషేకం మనకు అవసరం. దేవుడు మనను దీవించాలి, ఆశీర్వదించాలి. అందుకే ఆధ్యాత్మిక శక్తిని మనం పొందాలి. ఆ శక్తిని పొందాలి అని అంటే మరి ఒక పునీతుని ద్వారా మనం ప్రార్థనలు సలుపుకోవాలి. ప్రభు అనుగ్రహ వత్సరమును గురించి ప్రతి ఒక్కరికి తెలియజేయాలి. అనుగ్రహ వత్సరం, ఆయన పాపిని శిక్షించడానికి కాదు వచ్చింది, ఆయన పాపిని రక్షించడానికి వచ్చాడు, కాపాడడానికి, మారు మనస్సు పొంది ప్రభు యొక్క శిష్యుడుగా మారడానికి ఆయన ఈ భూలోకానికి వచ్చాడు. నేను తప్పిపోయినటువంటి గొర్రెలను వెదకి రక్షించడానికి, పాపంలో పడినటువంటి వాళ్ళని పాప మన్నింపు ఇచ్చి నా దయలో వాళ్ళు మునిగిపోయేటువంటి విధముగా మార్చి, అటు తర్వాత నా బిడ్డగా మార్చుకోవడానికి నేను ఈ లోకానికి వచ్చాను, దేవుని బిడ్డగా మార్చుకోవడానికి వచ్చాను, దేవుని యొక్క శిష్యునిగా మార్చుకోవడానికి వచ్చాను. అందుకే ఆ విధముగా మనల్ని పిలుచుకున్నటువంటి ప్రభు తన శక్తిని మనకు దయచేస్తాడు, ఆయన మనల్ని రక్షిస్తాడు, శిక్షించాడు. అటువంటి గొప్ప మనస్సు ఉన్నటువంటి ప్రభు మన యొక్క యేసు ప్రభు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు అనుగ్రహ వత్సరమును గూర్చి, మన దేవుడు శిక్షించు దినమును గూర్చి ప్రకటించుటకును, శోకించు వారిని ఓదార్చుటకును ఆయన నన్ను పంపెను అని మనకు తెలియజేస్తున్నాడు. అనగా యెషయా ప్రవక్తను పిలుచుకొని ఆయనకు అప్పచెప్పినటువంటి పని అది. ఆయన తోడుగా ఉన్నాడు, జీవితంలో ఆయనకు తోడుగా ఉంటాడు, కాపాడుతాడు, రక్షిస్తాడు. ఆయన పని ఏంటి అని అంటే, ఇదిగో మనం ఇప్పుడు ఈ 2 వచనాల్లో చదువుకున్నటువంటి ఆ పని మనం కూడా చేయాలి అన్నటువంటిది యెషయా తన గ్రంథంలో ఎంతో చక్కగా వ్రాసుకుంటూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు మనం విన్నటువంటి 2వ పట్టణంలో కూడా కొరింథీయులకు వ్రాసినటువంటి లేఖలో, 2వ లేఖలో 4వ అధ్యాయంలో మనం విన్నాం, 7వ వచనం నుండి మనం చదవడం విన్నాం. కానీ ఈ ఆధ్యాత్మిక సంపద గల వారమైన మేము మాత్రము సామాన్యము మట్టి పాత్ర వంటి వాళ్ళమే. అనగా మట్టి పాత్రల్లో ఆధ్యాత్మిక సంపద, నిధి దాచిపెట్టాడు దేవుడు. మట్టి పాత్ర లాంటి మనుషుల్లో ఈ ఆధ్యాత్మిక సంపదను దాచిపెట్టాడు. క్రింద పడితే పగిలిపోతుంది, జారిపోతే పగిలిపోతుంది. ఆ విధముగా
మట్టి పాత్ర అయినా ఒక విలువైనటువంటి శక్తిని, ఆధ్యాత్మిక శక్తిని, బలాన్ని, అనుగ్రహాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. ఆత్మశక్తిని నాకు ఇచ్చి నాకు ఆత్మలో మరి ఆత్మతో నన్ను నింపాడు. నేను మట్టి పాత్రనే. ప్రతి క్షణం ప్రతి నిత్యం నేను తప్పులు చేస్తూ ఉండేటువంటి వాడినే. ఈ బలహీనమైనటువంటి పాత్ర, ఈ మట్టి పాత్ర జారి క్రింద పడితే ఒక్కలైపోతుంది. ఆ విధముగా ఉన్నటువంటి నన్ను ఆయన పిలుచుకొని మలుచుకొని మరి తనకు అనుకూలముగా చేసుకొని దేవుని యొక్క వాక్కును, ఈ అమూల్యమైనటువంటి ఈ విలువైనటువంటి నిధిని అందరికీ పంచడానికి ఆయన నన్ను పిలిచాడు అన్నటువంటిది పునీత పౌలు కొరింథీయులకు వ్రాసినటువంటి లేఖలు ఎంతో చక్కగా వారికి బోధిస్తూ తెలియజేస్తూ ఉన్నాడు. మేము మట్టి పాత్ర వంటి వారమే. ఎలైనా ఈ మహత్తర శక్తి దేవునిదే కానీ మాది కాదు. ఆ శక్తి వీళ్ళలో లేదు, కానీ దేవుడే వారికి ప్రసాదిస్తూ ఉన్నాడు. మేము అప్పుడప్పుడు కష్టములను ఎదుర్కొనుచున్నాము, కానీ అణచివేయబడలేదు. ఆ కష్టాలు వాళ్ళని ఏ విధముగా అణచివేయలేవు, ఏనాడు కూడా అణచివేయలేదు. అందుకే కష్టపడ్డాము. దేనికోసం కష్టపడ్డాము అని అంటే అదిగో ప్రభు కోసం కష్టపడ్డాం, నిజమైనటువంటి దేవుని కోసం, ఈ అనుగ్రహ సంపత్తి దయచేసేటువంటి ప్రభువు కోసం, ఆయన మరి వాక్యాన్ని అందించడం కోసం మేము ఎన్నో కష్టాలు, అప్పుడప్పుడు కష్టములను ఎదుర్కొన్నను, అణచివేయబడలేదు. మనం పొలంలో విత్తనాలు వేస్తే ఆ మొక్కలు పెరగక ముందే ఈనాడు గడ్డి మొక్కలు పెరిగి అణచివేస్తున్నాయి. ఆ విధముగానే వదిలివేస్తే మరి ఆ మొక్కలు ఈ యొక్క గడ్డి మొక్కల వల్ల అణచివేయబడుతూ ఉన్నాయి. ఆ గడ్డి మొక్కలను తీసివేస్తే తప్ప ఆ చెట్టు, ఆ మొక్క, ఆ ప్రతి గింజతో మరి పైకి వచ్చినటువంటి ఆ యొక్క మొక్క ఎదగదు. ఆ విధముగానే గడ్డిలో కలిసిపోతుంది. ఆ విధముగా అణచివేయబడలేదు. మాకు సందేహములు కలిగినను మరి నిస్పృహ మాత్రము కలగలేదు. మాలో కూడా సందేహాలు కలిగాయి ఎన్నో. నిజముగా ప్రభువు, నిజముగా ఆయన దేవుని యొక్క కుమారుడేనా, నిజముగా ఆయన క్రీస్తు ప్రభువేనా, నిజముగా దైవ కుమారుడేనా అన్నటువంటి సందేహాలు మాకు ఎన్నో కలిగాయి. అయినా కానీ మేము వాటినన్నిటినీ తీసివేసుకొని మేము శక్తిని పొంది నిజముగా దేవుడే అన్నటువంటి దానిని మేము ప్రకటించుకున్నాం. మేము ఒక గట్టి నిర్ణయాన్ని తీసుకున్నాం. అణచివేయబడలేదు. మాకు సందేహములు కలిగినను నిస్పృహ మాత్రము మాకు కలుగలేదు. నిస్పృహ ఈనాడు కూడా మాలో రాలేదు అని. మేము హింసింపబడినను దేవునిచే విడువబడలేదు అన్నటువంటిది కూడా చెబుతున్నాడు. హింసించారు ఎన్నోసార్లు. యేసు ప్రభు యొక్క శిష్యులు అందరికి కూడా ఒకరిద్దరు తప్ప మిగతా వాళ్ళు అందరికి కూడా వాళ్ళు చంపబడినారు. ఈ విధముగా మరి వాళ్ళు వెనకంజ వేయలేదు. వాళ్ళు ముందు వాళ్ళ యొక్క ఉన్నటువంటి విశ్వాసాన్ని ప్రకటించుకున్నారు, ప్రభువుకి జీవితాన్ని అర్పించుకున్నారు. మేము హింసింపబడినను దేవునిచే విడువబడలేదు, పడద్రోయబడినను తీవ్రముగు గాయములు తగిలినను మేము నశించిపోలేదు, కృషించిపోలేదు. యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్ష పరచబడుటకై ఆయన మరణమును మా భౌతిక శరీరమందు సర్వదా మోయిచున్నాము అని పునీత పౌలు ఎంతో అనుభవాన్ని సంపాదించుకున్నటువంటి వాడు. కేవలం మట్టి పాత్రతో పోల్చినటువంటి ఆ వ్యక్తి ఎంతో గొప్పవాడు. పునీత పౌలు ఎన్నో లేఖలు రాసి సంఘాలను పటిష్టపరిచాడు. క్రీస్తు అనుభవాన్ని షేర్ చేసుకున్నాడు. క్రీస్తు యొక్క దైవత్వాన్ని, మానవత్వాన్ని రెండింటిని గురించి ఆయన ఎంతో చక్కగా ప్రజలకు బోధించినటువంటి గొప్ప మహానుభావుడు ఆయన. క్రీస్తు ప్రభువులో ఉన్నటువంటి దైవ శక్తిని గురించి అద్భుతాల ద్వారా ప్రకటించాడు. ఆయన ఒక మహామనిషి. మానవ స్వభావంలో ఎంత మానవులని అర్థం చేసుకుంటూ ఉన్నాడో ఆయన గమనించినటువంటి వ్యక్తి. హింసించినా ముందు తెలియనప్పుడు మారు మనసు పొందిన తర్వాత
ప్రభుకే జీవితాన్ని అర్పించుకొని మరి బోధించి ఎంతోమందికి ఆదరువుగా నిలవబడి అందరినీ రక్షించి వారికి రక్షణను అందజేసినటువంటి గొప్ప వ్యక్తి పునీత పౌలు గారు. కావున మట్టి పాత్ర, మనమందరం కూడా మట్టి పాత్రలమే ప్రియ సహోదరి సహోదరులారా. ప్రవక్త ద్వారా, ఒక పునీతుని ద్వారా, ఒక అపోస్తులుని ద్వారా మనకు బోధించే, మనం నేర్చుకోవాల్సినటువంటి విషయాలు ఏంటి అని అంటే, మనల్ని కూడా పిలుచుకున్నాడు దేవుడు. ఒక యాజకుడుగా, ఒక కన్యాస్త్రీగా, ఒక మరి సాధారణమైనటువంటి క్రైస్తవ బిడ్డగా నిన్ను కూడా పిలుచుకున్నాడు. ఆయన పిలుచుకున్నటువంటి ఆయన శక్తిని ఇస్తాడు. మట్టి పాత్ర అయినటువంటి నిన్ను ఆయన అమూల్యమైనటువంటి తన సంపదతో నింపుతూ ఉన్నాడు. నీకు తోడుగా ఉంటూ ఉన్నాడు. కృంగి కృషించిపోకుండా నిన్ను కాపాడుతూ ఉన్నాడు. అటువంటి గుణపాఠాన్ని మనం ఈనాడు నేర్చుకోవాలి అని మరి ఈ పండుగ ద్వారా పునీత పాదువాపురి అంతోని వారి ద్వారా నేర్చుకోవాలి అని మనకు తెలియజేస్తూ ఉన్నారు. పునీత పాదువాపురి అంతోని వారు 1195వ సంవత్సరంలో మరి పుట్టినటువంటి ఆయన అంచెలంచెలుగా ఎదుగుతూ దైవ అనుగ్రహంలో పెరుగుతూ క్రీస్తు ప్రభువుని స్వీకరించినటువంటి ఆయన మరి ఒక గొప్ప వేద పండితుడిగా, ఒక యాజకుడిగా, ఒక గురువుగా తన జీవితాన్ని ఈ లోకంలో కొనసాగించినటువంటి వాడు. క్రీస్తు ప్రభువుని సాక్షాత్తు ఆయన ప్రజలకు అందించినటువంటి వాడు. తన జీవితంలో పొంది ఇతరులకు అందించినటువంటి గొప్ప మేధావి, గొప్ప భక్తుడు, గొప్ప విశ్వాసి అని మనము చెప్పుకోక తప్పదు. ఆయన పోర్చుగల్ దేశంలో లిస్బన్ సిటీలో పెరిగినటువంటి వాడు, పుట్టినటువంటి వాడు. ముందుగా ఆయనకు ఫెర్దినాంద్ అనేటువంటి పేరు పెట్టుకున్నాడు. కానీ 15వ ఏట ఆయన ఒక విన్సెంట్ పాల్ అన్నటువంటి ఈ సంస్థలో ఆయన చేరి దేవునికి అంకితం చేసుకోవాలి అని అనుకున్నాడు. అయితే 1212వ సంవత్సరంలో పరిశుద్ధ శిలువ మఠంలో చేరి ఆ యొక్క శిలువలో ఉన్నటువంటి త్యాగాన్ని, శిలువలో ఉన్నటువంటి దాగి ఉన్నటువంటి మానవ రక్షణను ఆయన పరిపూర్తిగా అర్థం చేసుకున్నటువంటి వాడు, గ్రహించినటువంటి వాడు. తర్వాత మరి 1220వ సంవత్సరంలో పవిత్రమైనటువంటి గురుపట్టాభిషేకం ద్వారా ఆయన ఒక గురువుగా అభిషేకింపబడ్డాడు. అనగా ఆత్మతో నింపబడినాడు, అభిషేకం పొందాడు. ఆ విధముగా ఒక గురువుగా దేవునికి సేవ చేశాడు ఆయన. 1221వ సంవత్సరంలో ఆయన అనుకున్నాడు, హతసాక్షిగా నేను మారాలి, నేను ఒక హతసాక్షిగా మారాలి. మామూలుగా క్రైస్తవ బిడ్డగా, విశ్వాసం ఉన్నటువంటి వాళ్ళుగా, భక్తిని వ్యక్తపరుచుకుంటున్నటువంటి వాళ్ళుగా నేను జీవించకూడదు. నేను ఒక హతసాక్షిగా క్రీస్తు ప్రభు కోసం చనిపోవాలి, ఆయన కోసం నా ప్రాణాన్ని త్యాగం చేసుకోవాలి అన్నటువంటి విధముగా ఆయన మరి ఫ్రాన్సిస్ వారి సభలో చేరినటువంటి ఒక గొప్ప వ్యక్తి. అక్కడే ఆయనకు అంతోని వారు అన్నటువంటి పేరును మార్చుకోవడం జరిగింది. ఫెర్దినాంద్ నుండి అంతోని వారుగా ఆయన మారాడు. ఆయన చేపట్టినటువంటి తమ జీవితంలో అనుసరించినటువంటి వ్రతాలు ఏంటి అని అంటే పేదరికం. ఆయన పేదవాడు కాకపోయినా పేదరికాన్ని అనుసరించాడు, అనుభవించాడు, అందరికీ చూపించాడు ఆయన. ఆ విధముగా మనం అనుకుంటాం, ఈనాడు పేదరికంలో ఏముంది, లేకపోతే దారిద్ర్యం తప్ప ఏమీ ఉండదు. కాబట్టి మంచి ఉన్నతమైనటువంటి ఇటలీ నుండి తెచ్చుకున్నటువంటి ఒక మరి షర్ట్ పీస్ కానీ, ప్యాంట్ కానీ, లేదా హ్యాబిట్ కానీ, లేదా క్యాసెట్ కానీ మనం కుట్టించుకోవాలి. ఎదురుగా ఉన్నటువంటి వాళ్ళకి తల మెరిసిపోవాలి అన్నటువంటి ఆలోచన మనకు. ఆయన ఏం చేశాడు? అంతోని వారు పేదవాళ్ళు వేసుకునేటువంటి వస్త్రాలని ధరించాడు. వాళ్ళ నాన్న అడిగాడు, నీవు క్రీస్తును అనుసరిస్తున్నావు, క్రీస్తు వెంబడి వెళ్ళాలి అని అనుకుంటున్నావు, నా ఇల్లు వదిలి వెళ్ళిపోతాను అని అన్నప్పుడు నువ్వు వెళ్ళడమే కాదు, నీవు నాకు సంబంధించినటువంటి వస్తువులు ఇక్కడే వదిలి వెళ్ళు. అప్పుడు ఆయన ధరించినటువంటి వస్త్రాలు కూడా తీసి అక్కడే వదిలివేసి ఆయన ఉన్నటువంటి ఒక పేద వస్త్రాన్ని ధరించి బయటకు వెళ్ళిపోయాడు.
పేదరికంలో ఎంత ప్రేమను చవి చూశాడో చూడండి ప్రియా సహోదరుల. పేదరికంలో కొంతమంది ఫాదర్లు చెప్పులు కూడా వేసుకోరు, వాళ్ళకు ఒకటే సొక్క ఒకటే లాగు. మరి ఎప్పుడు ఉతుక్కుంటారు, అట్లే ఉంటారా అని అంటే అట్లే ఉండరు. వాళ్ళు రాత్రి ఉతుక్కొని తెల్లారి వరకు ఫ్యాన్ కిందనో లేకపోతే మరి దాన్ని ఏదో ఒక రకంగా ఆరవేసుకొని దాన్ని మళ్ళీ పొద్దున్నే వేసుకొని మళ్ళీ నీట్గా వాళ్ళకి చెమట వాసన రాకుండా బయటకు వస్తారు. మేము పని చేసేటప్పుడు నేను ఒక విచారణలో ఉన్నప్పుడు ఒక ఇటలీ నుండి ఉన్నటువంటి ఓ ఫాదర్ గారు మరి ఆయన ఒక బనియన్ కొన్నాడంటే అది మళ్ళీ మురికి బట్టి సినిగిపోయి ఒంటి మీదనే మరి అక్కడికి వచ్చేటువంటి వాళ్ళు ఆ వాసన భరించలేక దూరంగా 2 గజాల దూరం ఉండి ఆయనతో మాట్లాడేవాళ్ళు. ఒకసారి మరి కన్యాస్త్రీలు కూడా అమ్మగారులు కూడా వచ్చి ఈయనేం ఫాదర్ అని వెళ్ళిపోయారు. అని అంటే మరి పేదరికంలో ఉన్నటువంటి మరి ఆ విధంగానే ఉంటుంది. నీకు చెమట అనిపిస్తే ఆయనకు దేవుని అనురాగం, దేవుని యొక్క మరి ఆ యొక్క దీవెనలు ఆయనపై ఉన్నాయని ఆయన అనుకుంటూ ఉంటాడు. కాబట్టి ప్రియ సహోదరి ఆ విధముగా మన ఒంటి మీదనే మరి ఎరువైపోయేంత వరకు ఉంచుకోవాలని నేనేం చెప్పట్లే మీకు. కాబట్టి పేదరికం అనుసరించాలి, పవిత్రతను అనుసరించాలి, పవిత్రముగా ఉండాలి. పరిశుద్ధమైనటువంటి హృదయానికి దేవుడు కనిపించేటువంటి ఏది నాకు కనపడడం లేదే దేవుడు అని అంటే నీకు కనిపించడు.